ఇగో తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు ఇక స్టార్ట్ చేసిండే. ఎందుకే చంద్రబాబు ఈ 1.5 yearగా ఏమైంది? చంద్రబాబు ఎప్పుడు వచ్చిండు? 1.5 yearగా చంద్రబాబు ఎప్పుడు వచ్చిండు? ఇక మళ్ళీ చంద్రబాబు బూచి ప్రతిసారి కూడా కేసీఆర్ చేస్తున్నాడు. చంద్రబాబు అనే బూచిని చూపించి ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సిగ్గుండాలి. నువ్వేమో ఆంధ్రప్రదేశ్ పోవచ్చు, ఆయన మరి ఇక్కడ రావద్దా? ఇది ఎక్కడ న్యాయమే నాకు అర్థం కాదు. నిజంగా నువ్వు తెలంగాణ పైన ప్రేమ ఉండి, తెలంగాణ సోయి ఉండి, తెలంగాణ బిడ్డవైతే నువ్వు తెలంగాణ రాష్ట్రం పేరే ఉండాలి. నువ్వు బీఆర్ఎస్ మార్చుకొని ఏపీకో అటో ఇటో పోయినావు, నీకు ఎక్కడ అర్హత ఉంది? ఆ తెలంగాణ సమాజం చూసుకుంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పటికీ తెలంగాణ సోయినటువంటి సమాజం చాలామంది ఉన్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజా సంఘాలు చాలా ఉన్నాయి, అవి చూసుకుంటాయి. నీకు తెలంగాణ మీద సోయి లేదు, నువ్వు వెళ్ళిపోయినావు. నీకు తెలంగాణకు పేగుబంధం తెగిపోయింది. కేసీఆర్ నీకు తెలంగాణ పైన మాట్లాడే అర్హత లేదు. ఇక నువ్వు చంద్రబాబు బూజు చూపించి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి అమాయకమైనటువంటి విద్యార్థులను చంపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. అమాయకమైన యువతను రెచ్చగొట్టి వాళ్ళ ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రక్తదాహం మానుకో కేసీఆర్, లేదంటే నీకు పుట్టగతులు ఉండవు అనేటువంటి విషయంలో గుర్తుపెట్టుకో. నీకు పుట్టగతులు ఉండవు అనే విషయంలో గుర్తుపెట్టుకో కేసీఆర్. ఇప్పటికైనా కానీ ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి అమాయకమైన ప్రజలను డైవర్ట్ చేయకు. చంద్రబాబు బూచి చూపిస్తాను. చంద్రబాబు 1.5 year అయితే 15 నెలలు దాటుతా ఉంది. ఏమైంది? చంద్రబాబు వచ్చిండా? ఏం చేసిండు చంద్రబాబు తెలంగాణకు అన్యాయం? ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మాలాంటోళ్ళం బరాబర్ నిలదీస్తాం, కడిగి పారేస్తాం. కానీ తెలంగాణకు ఉన్నటువంటి నీకు తెలంగాణ కూడా పేగుబంధం తెగిపోయింది. నీకు తెలంగాణకు సంబంధం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో కేసీఆర్. ఇక తెలంగాణను చంద్రబాబు బూచి చూపించి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలా, ఇవన్నీ ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదు. తెలంగాణ ఇప్పటికే రక్తపు టేరులై, నీ వల్ల రక్తపు టేరులై పారింది. ఆ రక్తపు టేరులో పారనీయం మేము. ఇక్కడ యువతను కాపాడుకుంటాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎన్డీఏ రూపంలో అడుగుపెట్టే ప్రయత్నం అట. ఇక ఇది ఒక డ్రామా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోండి ఆయన మీద. మీకు చేతగాంతనం వల్ల ఇలాంటి దుర్మార్గులు రెచ్చిపోతా ఉన్నారు, ఇలాంటి నరహంతకులు రెచ్చిపోతా ఉన్నారు. బీజేపీ చేతగాని తనం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కేటీఆర్ ఏమో అటు బీజేపీతో లోపేకర ఒప్పందం చేసుకుంటాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో ఏందో అర్థం కాని పరిస్థితి. అత్యాశతో పార్టీ మారిన ఎమ్మెల్యే త్వరలోనే ఉప ఎన్నికలు అంటూ ఉండవు. రాసి పెట్టుకోండి, ఉప ఎన్నికలు ఉండవు, ఏముండవు. నాడు రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ ఆయన్ను ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలి. మంత్రులు, ఐఏఎస్లు సీఎం మాట వినడం మీదట ఏడాదిలో ఇంత వ్యతిరేకత. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 153 అసెంబ్లీ సీట్లు అధికారంలోకి రాబోయేది మనమే. తెలంగాణ ఏర్పాటుపై డాక్యుమెంటరీ, ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవాలు కమిటీకి కోఆర్డినేటర్గా హరీష్ రావు అంటూ చూస్తాం. ఏం చేస్తాం? బీజేపీలో పోయేటువంటి హరీష్ రావును తీసుకొచ్చేసి ఆయనకే కోఆర్డినేటర్ పెడతా ఉన్నారట. సో తెలంగాణ ఏర్పాటుపై డాక్యుమెంటరీ అట. ఎందుకు? తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం. ఇది ఎక్కడి ప్రయత్నం నాకు అర్థం కాదు. ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ ప్రజలు మభ్యపెడతావు కేసీఆర్? ఏం చెప్తావో ఏంది అర్థం కాని పరిస్థితి. తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎన్డీఏ రూపంలో అడుగు పెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. నాడు రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ చంద్రబాబును ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో మెంబర్షిప్ డ్రైవ్, సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు, రజతోత్సవ సంబరాల నిర్వహణ, ప్రజా సమస్యల మీద పోరాటంపై ప్రధానంగా చర్చించారు. నాయకులు, కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ అని తెలిపారట. బీఆర్ఎస్ ఎక్కడిదే? బీఆర్ఎస్ ఎక్కడిది? బీఆర్ఎస్ కు తెలంగాణకు ఉన్న పేగుబంధం తెగిపోయింది. బీఆర్ఎస్ కు తెలంగాణ సంబంధం లేదు. ఆ విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలి. నిన్ను తెలంగాణ సమాజం ఎప్పటికి కూడా గుర్తించదు, గమనించదు. నిన్ను ఎప్పటి కూడా నిన్ను పరిగణలోకి తీసుకోదనే విషయంలో గుర్తుపెట్టుకో.